పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదు. తుఫాన్లు, వరదలు లేదా కరువు ఆ నష్టమైనా వచ్చిన వెంటనే రైతులు అదే సీజన్ ముగిసేలోగా మళ్ళీ రైతుకు పెట్టుబడి అందేలా అడుగు వేస్తూ ఆలోచన చేసిన పరిస్థితి ఈ రోజు మన ప్రభుత్వం చేసింది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. గత పాలకులు అన్నదాతలను పట్టించుకోలేదు, కానీ జగనన్న మీకు నేనున్నానంటూ రైతులకు భరోసా ఇస్తున్నారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంట కోసే వరకే కాదు, తుఫాన్లు, అధిక వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయా అన్నదాతకు తోడుగా ఉంటున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసలోపే ఇన్పుట్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వాళ్ళల్లో ధైర్యం నింపుతున్నారు సీఎం వైఎస్ జగన్. సంవత్సరం చేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వంలో పంట నష్టం జరిగిన 2 నెలల్లోనే అమౌంట్ పడటం కానీ, దాని గురించి అవగాహన గురించి ఆర్బీకేలు, సచివాలయం సిబ్బంది, డిఆర్ఓ సిబ్బంది పొట్టపాలలోకి రావడం, పంట నష్టం అంచనా వేయడం జగన్ ప్రభుత్వంలో చూస్తున్నాం. నష్టపరిహారం 2 నెలల్లోనే తక్కువ సమయంలో ఇది చాలా రికార్డ్ అండి. రైతు జేబులో ఈ డబ్బులు ఇలా వస్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ వ్యవసాయం రైతు చేయడానికి ఆస్కారం ఉంది. ఖరీఫ్ 2023లో సంభవించిన కరువు, డిసెంబర్ 2023లో వచ్చిన మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన 11,59,126 మంది వ్యవసాయ ఉద్యాన రైతులకు నేడు 1,294.58 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నెలలో ప్రకృతి విపత్తుల వల్ల 1.60 కోట్ల రూపాయలు. నమస్కారం. ఈరోజు వ్యవసాయ ఉద్యాన 95 కోట్ల రూపాయలు జమ చేస్తున్నటువంటి జిల్లా నుంచి 11 కోట్ల రూపాయలు వ్యవసాయ సోషల్ ఆడిట్ నిర్వహించడం, ప్రతి ఆర్బీకేలో ఈరోజు ఏదన్నా అబ్జెక్షన్స్ మనం ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 4వ తేదీ కొన్ని ప్రాంతాల్లో కొండపోత వర్షాలు వస్తే ఉన్నాయి. ఒక పక్క దెబ్బతిన్నటువంటి వాటికి రికార్డు టైంలో ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇతర రాష్ట్రాలు మా దగ్గర ఉన్నటువంటి స్టాక్ తో పాటు తెలంగాణ సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా జమ చేశాం. గత ఏడాది ఖరీఫ్ వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులకు నిన్న రబీ సీజన్లో ఈ రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులు సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుంది అని భరోసాను కల్పిస్తూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఈ కార్యక్రమం చేస్తుంది. మొట్టమొదటిసారిగా ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ మాదిరిగా ప్రభుత్వాలు రైతులకు ఏదైనా పంట నష్టం జరిగితే కానీ, రైతులకు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వాల తరపు నుంచి ఇంత ప్రాంప్ట్ గా, ఇంత ట్రాన్స్పరెంట్ గా, ఇంత పారదర్శకంగా జరగాల్సిన మంచి జరుగుతుందా అని ఎవరైనా ఒక 5 సంవత్సరాల కిందట ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది అయ్యే పని కాదు అనే సమాధానమే వచ్చేది. మొట్టమొదటిసారిగా పరిస్థితులు అటువంటి మారాయి. గ్రామ స్థాయిలోనే ఆర్బీకే రావడం, గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ రావడం, గ్రామ స్థాయిలోనే రైతులను చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థ తోడుదాం. పంట సాగు చేసిన ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్ దీనికి నమోదు కావడం, ఆ ఈ క్రాప్ నమోదు వల్ల ఆ సచివాలయం పరిధిలో ఏ పంట ఎవరేశారు, ఎన్ని ఎకరాలు వేశారు, ఏ పంట వేశారు అన్న పూర్తి డేటా అందుబాటులోకి రావడం, ఏ పంట నష్టం జరిగినా కూడా వరదల వల్ల కానివచ్చు, మరో కారణం వల్ల కావచ్చు, ఏ పంట ఎప్పుడు నష్టం జరిగినా కూడా అత్యంత పారదర్శకంగా ఏకంగా సచివాలయం పరిధిలోనే లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేసి ఈ సచివాలయం పరిధిలో ఈ పంటలు
వేసిన రైతులు నష్టపోయారు, ఇన్ని ఎకరాలు నష్టపోయారు, ఇదిగో లిస్టు అని చెప్పి ఏదైనా సచివాలయంలో పెట్టడం, వాళ్ళ ఏదైనా పొరపాట్లు ఏదైనా లిస్టు తెలుగుంటే దాన్ని కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కూడా వాళ్ళకి అందుబాటులోకి పెట్టడం. ఇటువంటి గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి రావడం, వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా ఆ లిస్టు డిస్ప్లే చేసి, ఇంకా ఏదైనా పొరపాటు ఏదైనా కరెక్షన్స్ సైతం కూడా తీసుకుంటూ ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి వివక్షకు తాగకుండా, ఎటువంటి లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి రైతుకు కూడా అందాల్సిన సమయం, అందాల్సిన సహాయం అందాల్సిన సమయంలో అందిస్తా ఉండే పరిస్థితి కేవలం ఈ 55 నెలల పాలనలోనే జరుగుతా ఉంది అని చెప్పడానికి నిజంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా. పంట నష్టపోవడమే, తుఫాన్లో నష్టపోయిన పంట నష్టపోతే రంగు మారిన కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో రైతు నష్టపో Ma.